నమస్తే వెల్కమ్ టు శ్రీ వెబ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇండియన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికాలో సిలికాన్ వ్యాలీ లాగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని వివరణ. విశాఖలోని రిషికొండ టూరిజం రిసార్ట్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్యాలెస్ పై అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. రాష్ట్ర అభివృద్ధిలో చార్టెడ్ అకౌంట్ల బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలన్న మంత్రి నారా లోకేష్ ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని వెల్లడి. ఆక్వా బేవరేజెస్ రంగాల హబ్ గా ఏపీ ఎదుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. పెట్టుబడిదారులు ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా తదితర రంగాల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. వీటన్నిటికీ వేగంగా అనుమతులు ఇస్తామని తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. బిల్గేట్స్ తో కలిసి ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన ఉద్ఘాటించారు. ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సమిట్ ను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమిట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశంలోని పండ్ల ఉత్పత్తులు 25% ఏపీ నుంచి వెళ్తున్నాయని వెల్లడించారు. రైతుల కోసం అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నామని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లాలోనే ఓరకల్ డ్రోన్ సిటీగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఏపీలో 9 ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు ఉన్నాయని వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమ స్థానంలో ఏపీ ఉందని ఉద్ఘాటించారు. విలువలు జోడించిన సీ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దే లక్ష్యంతో టీపీసీఏ ఈ సదస్సు నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమ స్థానంలో ఏపీ ఉందని ఆయన ఉద్ఘాటించారు. We have to recall what is happening in food processing, one of the largest industry in the world and valued at about $8 trillion. But India, as rightly mentioned, our secretary, honorable secretary, is fast moving. If you see here, $37 billion in 23, we are expecting to move $700 billion by 2030. It is only a moderate estimate. There is lot of opportunities in food processing. If you see Andhra Pradesh, we are contributing nearly 9% of food processing in India. That is $50 billion as on today. And also the strength of Andhra Pradesh, I want to impress upon you, even including food processing secretary also. India is going even today at a slow pace. Opportunities are abundant, and also the way we are moving, it is not that speed. Fortunately, Andhra is blessed with agriculture. As on today, single state, I can claim very proudly, 35% GSTP is coming from agriculture. That is only from Andhra Pradesh, no other state. So I wanted to effectively impress upon you, come to Andhra Pradesh, do your business, lot of opportunities for all of you. We are very fortunate. We are very strong in agriculture, horticulture, livestock, aquaculture in different regions. And also AP contributes, just now our friends has told very clearly, 15.6% fruit production. And also in course of time, it will be 25%. All states put together 75%. Andhra alone we are going to contribute 25% of fruit in the country. That is going to happen. If you see here, as on today aquaculture, we are contributing 32%. We are having a problem now because of Trump policy. That is another issue. Now we have to go alternative markets, and also we have to protect our farmers. Both Government of India and Government of Andhra Pradesh, we are working together how to mitigate our farmers. As on today, ease of doing business, we are number one. Still we are thinking speed of doing business, we are moving in that direction. Once you apply, it is our duty to get it done, all permissions, and also trouble-free running of business will establish. That is our commitment for all of you. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండటానికి రిషికొండ ప్యాలెస్ ను కట్టారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. రిషికొండపై జగన్ మాఫియా దందాలు చేసిందని ఆరోపించారు. రిషికొండ టూరిజం రిసార్ట్ ను తన స్వలాభం కోసం జగన్ వాడుకున్నారని ఆయన విమర్శించారు.
విశాఖలోని రిషికొండ టూరిజం రిసార్ట్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ టూరిజం రిసార్ట్ లో 2 బ్లాకుల పేరిట 90 కోట్ల ఒకదానికి 70 కోట్లు మరొకదానికి ఖర్చు చేస్తారని వారు వివరించారు. టూరిజం రిసార్ట్ లోని 7 బ్లాకులకు గాను 4 మాత్రమే కట్టారని తెలిపారు. 454 కోట్లతో 4 బ్లాకులకు ఖర్చు చేస్తారని పవన్ వెల్లడించారు. గతంలో తమను రిషికొండకు రానివ్వలేదని ఎన్నో అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. గతంలో రిసార్ట్ నుంచి సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం టూరిజం శాఖ వచ్చేదని వెల్లడించారు. ప్రస్తుతం కేవలం కరెంటు బిల్లే సంవత్సరానికి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవలసి వస్తుందని స్పష్టం చేశారు. రిసార్ట్లో మిగతా బ్లాకుల గురించి ఇంకా మాట్లాడవలసిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. జనసేన శాసనసభ్యులందరితో కూర్చొని మొత్తం అన్ని పర్యవేక్షణ చూసాం. లోపల చూస్తే అంటే ప్రాబ్లం ఏముందంటే కొత్త అది చాలా 454 కోట్లు పెట్టి కట్టారు. 69 ఎకరాలలో 7 బ్లాకులలో 7 బ్లాక్స్ 7 బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు. అది కూడా ఏం చేశారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు. వాళ్ళు గవర్నమెంట్ జీవోలో ఏముందంటే ఎగ్జిస్టెన్స్ రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ రిసార్ట్, దట్స్ హౌ దే హావ్ రేజ్డ్ ది బిల్. దాంట్లో 2 బ్లాకులే పెట్టారు. ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే 7 బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 phases లో ఇంతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 164 కోట్ల రూపాయలు, 164 కోట్ల రూపాయలతోటి 7 బ్లాక్స్ ప్లాన్ చేశారు. కట్టేటప్పటికి అది ఆ 7 బ్లాక్స్ కి పూర్తి చేయాలి. 4 బ్లాకులకి అంటే మనం చూస్తే 4 బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు, రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ 1, సిఎంఓ ఆఫీస్ ఇస్ 1. ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండు కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్ల పై చిలుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 అవుతుంది. కానీ ఇది 454 కోట్లు అయింది. నాట్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ 7 బ్లాక్స్, ఇట్ ఈస్ ఓన్లీ 4 బ్లాక్స్. 4 బ్లాకులకే 454 కోట్లు అయింది. ఒరిజినల్ ప్లాన్ 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక డ్యామేజ్ జరిగిపోయింది. ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం మన శాఖకి ఆదాయం 7 కోట్లు ఉంది. సో 7 కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం 453 కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయ మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండా జస్ట్ అది లైట్ లేసి అప్పుడప్పుడు ఏసీ ఆన్ చేయడానికి ఉట్టినే జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పనిచేస్తున్నది సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి 1 కోటి రూపాయల పైన 15 లక్షలు అవుతుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈ మెయింటెనెన్స్ వీటికి 1.5 కోటి అవుతుంది, జస్ట్ మేయర్ మెయింటెనెన్స్. ఇదివరకు 7 కోట్ల ఆదాయం. ఇప్పుడు మేము అన్ని చూసిన తర్వాత లోపల వెళ్ళి పర్యవేక్షిస్తే ఇప్పుడు దాకా అది వాళ్ళు డ్యామేజ్ చేశారు. ఈ టాయిలెట్స్ ఎన్ని కోట్లు, టబ్బు, ఇవన్నీ ఇంకా అయిపోయినాయి, ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మా కుటుంబ ప్రభుత్వం నుంచి మేము పిఎస్సి చైర్మన్, మన సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో, టూరిజం శాఖ మంత్రివర్గంతో అందరితో కూర్చున్నప్పుడు, మొత్తం అంటే జనసేన సభ్యులతో కూర్చున్నప్పుడు, గౌరవ శాఖ సభ్యులతో కూర్చున్నప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. తొలచాల్సిన కొండ తొలిచేశారు, పాడు చేశారు. ఓకే, వీటన్నిటిని మించి ఇప్పుడు మన ముందు ఏముందంటే దీన్ని హౌ వెల్ వీ కెన్ యూటిలైజ్ 400 చేంజ్ చెప్పి ఎలా పెట్టాలి. చాలాసార్లు అనేక మార్లు మేము కేబినెట్ మీటింగ్ చర్చించాం. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎలా చేయాలనేది ఆయన అందరిని అడుగుతూ ఉన్నారు. సో మేము ఈ పర్యటన తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పర్యటన ద్వారా ఫస్ట్ మేము అసలు ఏం చేయాలనేది మాకు ఇది ఇండివిజువల్ కుటుంబ ప్రభుత్వం కాబట్టి జనసేన పార్టీ తరఫు నుంచి వాట్ ఈస్ అవర్ అనేది అంటే వాట్ ఈస్ అవర్ వ్యూ అనడానికి మనం ఇక్కడి నుంచి మంగళగిరిలో కూర్చోనో లేదంటే ఇంకా ఊళ్ళో కూర్చొని చేయడం, ప్రత్యక్షంగా ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసి వచ్చే పరిష్కారం వేరుంటుంది. సో లోపలికి వెళ్ళి కూర్చొని మేము చూస్తున్నప్పుడు పెచ్చులు ఊడిపోతా ఉన్నాయి. ఆ సీఎంఓ ఆఫీస్ బ్లాక్ లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు పేషీలో కూర్చునే ఆ పైకప్ పడిపోయింది, నీళ్లు లీక్ అవుతున్నాయి. ఇది 2 చేయాలి. ఒకటి, బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి, అదొక చర్చించాం. 2, అసలు దీని ఎట్లాగా సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి. మీరు ఎవరైనా సరే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద, నివాసం కింద, వారి కుటుంబ నివాసం కింద పెట్టారు. మనం ఆలోచిస్తుంది ఏంటంటే
ఇది ఆదాయం ఇది టూరిజం శాఖ ప్రాపర్టీ. ఇది షుడ్ రిమైన్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలని మా అందరి కోరిక. దట్స్ వాట్ ఒక కోర్ రెజల్యూషన్ తీసుకున్నాం. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ బృహత్కర ప్రయాణంలో చార్టెడ్ అకౌంట్లు కేవలం భాగస్వాములుగా కాకుండా మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మూలించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అర్ధ సమృద్ధి 2025 సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఏలు కేవలం ఖాతా పుస్తకాలు సరిచూసే ఆడిటర్లు మాత్రమే కాదని బాధ్యతకు జవాబుదారీతనానికి ప్రతిరూపాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో నైతిక సలహాలు అందించాలని కోరారు. విశాఖపట్నంలో అకౌంటింగ్ ఆడిటింగ్ రంగంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ICAI చొరవ చూపాలని సూచించారు. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో తాము ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని వివరించారు. సుప్రపాలనలో కృత్రిమ మేధస్సు వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆధారిత పాలన ద్వారా ప్రజలకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకు టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇప్పటికే మన మిత్ర ద్వారా 700 ఎకరాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. As Visakhapatnam, it is our jewel for Andhra Pradesh. It is the capital for IT, medical devices manufacturing, pharma, and even the deep water port ecosystem that we are building out here. Under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, if Vizag grows, only then will Andhra Pradesh grow. And we are committed to the growth of Visakhapatnam. If you look at, TCS coming to Visakhapatnam, Cognizant coming to Visakhapatnam, or even Google setting up one of the largest data centers in the world here in Visakhapatnam, all these were possible because we delivered on our promise of speed of doing business. This is core to this government, this administration. We believe that IT, pharma, green energy, aerospace and food processing will play a very, very important role here in Visakhapatnam. Balanced regional growth is something that's very, very important. And as a state, we believe that there should be one capital, but development should definitely be decentralized. And policies are not just about a piece of paper, but I look forward to all the CAs enabling us to actually implement the policies. Chairman Gar just said, it's very important that we actually implement it ethically and in the right spirit. So if there is someone who helps navigate all these policies, it is the CAs here. If there's someone who enables the entrepreneur to navigate all the regulations, it is the CAs here. And as the Honorable MSME Minister has just stated, you play a very important role in creating the ecosystem. And as the state government here, we are willing to support you through and through. I believe that Andhra Pradesh and India has that intellectual horsepower to create the next big accounting firm, the next big auditing firm. Andhra Pradesh as a state is going to go through really exciting transformation. We aspire to be a $2.4 trillion economy by 2047. What we as a state want to achieve is decentralized development. Krishna and Guntur is where the capital city Amravati is, and that is going to be the quantum valley for South Asia. East-West Godavari districts are well known for aqua. We're going to continue to support them. And not only just look at basic processing, but look at tertiary processing happening here in Andhra Pradesh and exporting finished products, not only to US, but different parts of the world. Of course, North Andhra is going to go through amazing transformation. With Bogapuro Airport going to start in the next 1 year, you will see amazing transformation happening here in Visakhapatnam, Vijayanagaram and Srikakulam districts. There are huge investments coming in the pharma sector, IT sector, medical devices, even in the ports. There are huge investments now coming about. So here I would request all the CAs to play a very important role in this transformative journey that Andhra Pradesh is going to take forward. ఉల్లి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. క్వింటాకు 1200 చొప్పున చెల్లించి రైతు నుంచి తక్షణమే కొనుగోలు చేయాలని, వాటిని రైతు బజార్లో విక్రయించాలని మార్కెటింగ్ శాఖను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ఉల్లి రైతుల ఇబ్బందులపై అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉల్లి పంట దెబ్బతినటం, మహారాష్ట్రలో ఉల్లి ఎక్కువగా ఉన్నందున
ధరల విషయంలో మన రాష్ట్ర రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు చెప్పారు. 10 రోజులు 5,000 టన్నుల ఉల్లి పంట వచ్చే అవకాశం ఉందని వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకూడదని క్వింటాకు 1,200 రూపాయల చొప్పున తక్షణమే కొనుగోలు చేయాలని ఆదేశించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి నష్టాన్ని భరించాలని కమ్యూనిటీ హాలుకు అద్దె తీసుకొని ఉల్లిని ఆరబెట్టండి. అనంతరం రైతు బజార్లకు తరలించి విక్రయించాలి. ఉల్లి రేటు వచ్చేంత వరకు కమ్యూనిటీ హాల్లో నిల్వ చేసుకునేలా రైతులకు అవకాశం కల్పించండి. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని వారు నిర్దేశించారు. సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారని పవన్ తెలిపారు. పన్నుండ్ల చెట్లకే రాళ్లు దెబ్బలన్నట్లుగా చేతనిచ్చిన వారిని తిడితే ఎలాగని ప్రశ్నించారు. ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డున వెళ్లి బలంగా గళం వినిపించానని ఆయన గుర్తు చేశారు. సుగాలి ప్రీతి తల్లి చేసిన ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పోరాటాల ఫలితంగానే నాటి ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలని నిర్ణయించిందన్నారు. చట్ట ప్రకారం సర్కార్ నుంచి వారికి పరిహారాలు అందాయన్నారు. ఎకరా 2 కోట్లు విలువ చేసే 5 ఎకరాల 5 సెంట్ల ఇంటి స్థలం, ప్రీతి తండ్రికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవన్నీ తమ ఒత్తిడి కారణంగానే అందాయని తెలిపారు. సిబిఐ దర్యాప్తు నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం లాకర్లో పెట్టిందన్నారు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక డీజీపీ హోంమంత్రితో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలనుకున్నట్లుగా చెప్పారు. సిఐడి విచారణలో అనుమానితుల డిఎన్ఏలు సరిపోలటం లేదని తెలిసిందని, సాక్ష్యాలు కూడా తారుమారు చేస్తారని తెలిపారు. పాప సుగాలి ప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆధారం ఇస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నా. నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మనకి ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు. మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాడు. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం చెప్పారు నాకు తెలియదు, కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిల్ల చేష్టలు మానుకోవాలని గన్నవరం టీడీపీ నేతలు హితవు పలికారు. ఈ నెల 25వ తేదీన టీడీపీ నేత గూడపాటి దుర్గాప్రసాద్ కేసులో కోర్టు దగ్గరకు వెళ్లారని, అదే సమయానికి మాజీ ఎమ్మెల్యే వంశీ వచ్చి మాటామంతి కలిపి భుజంపై చేయి వేసి మాట్లాడగా ఆ వీడియోలు ఫోటోలను వైరల్ చేసి దుర్గాప్రసాద్ పై దుష్ప్రచారం చేయడం సరికాదని ఏఎంసీ చైర్మన్ గోడవల్లి నరసింహారావు అన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ గోడవల్లి నరసయ్య మాట్లాడుతూ, ఎవరైతే వంశీని వ్యతిరేకిస్తారో వాళ్ళ వద్దకే వెళ్లి పట్టించుకోకపోయినా పదే విషయిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని, ఉద్దేశపూర్వకంగానే టీడీపీ క్యాడర్కు బ్యాడ్ మెసేజ్ను పంపేలా వంశీ చేస్తున్నాడని ప్రజలు ఎవరూ నమ్మొద్దని అన్నారు. అనంతరం టీడీపీ నేత
గూడపాటి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కోర్టు వద్ద యథాశకంగా జరిగిన ఘటనలు ఫోటోలు వీడియోలు తీసి తానేదో వంశీకి తొత్తుగా ఉన్నానంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. మా తులసిమోహన్ గారు 25వ తారీఖున కేసు మీద దుర్గాప్రసాద్ గారు వాయిదాకి వెళ్తాం. ఆ వాయిదాకి వెళ్ళినప్పుడు మా దుర్గాప్రసాద్ గారిని ఎక్స్ ఎమ్మెల్యే పలకరిస్తాం, క్వశ్చన్లు అని చెబుతూ అతను ఒకే ట్రాప్ లో అందరికీ ఒక బ్యాడ్ మెసేజ్ మా పార్టీలో వాళ్ళ మీద పార్టీ కమిట్మెంట్ గాను, పార్టీ అంటే ఏదైనా చేస్తాను పార్టీ కోసం నిలబడే కుటుంబాల మీద టార్గెట్ చేసి అతని ఆలోచన వేరేగా ప్రజల్లోకి మా పార్టీలో వాళ్ళకు కూడా వెళ్ళాలి అనే యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అతని యొక్క పనితనం ఫస్ట్ నుంచి అదే రకమైంది. ఎవరు ఎట్లా ఉన్నారు, ఎవరిని టార్గెట్ చేసి వాళ్ళకి అనుమానించాలి అనే యొక్క పనిలో ఉంటాడు అతను. కానీ ఇక్కడ మా సత్యశీలతని వీటిని అతను పరీక్షించాల్సినంత అవసరం కానీ అతను అనుకున్నట్టు వాళ్ళ పార్టీ వాళ్ళు, మా పార్టీ నిజమైన కార్యకర్తలు, నిజమైన మా పార్టీ ఇదాళ్ళు అయితే ఎవరు అతని ఇలాంటి దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే కొందరు ఉన్నారు మా పార్టీలో కూడా బయట పేరు చెప్పి పార్టీ పేరు చెప్పి అతనికి తొత్తులుగా ఉండేవాళ్ళు ఎలాంటి వైరల్ చేయాలి కానీ మా నిజమైన కార్యకర్త ఎవరు నాయకులు కానీ ఎవరు అలాంటి దాంట్లో లేరు. ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు దాడులు చేస్తే గానీ ఇలాంటి ఏం చేసినా కూడా కేసులు పెట్టుకున్నానో లేకపోతే భయపడిపోయో లేకపోతే ఇంకోటి ఉన్నారు. కానీ మేము అలాంటి వాళ్ళం కాదు. మిగిలిన వాళ్ళం వెంకట్రావు గారికి ఆయన యొక్క సైన్యంలాగా నడిచే అందరం. దాంట్లో దేనికైనా వస్తే ఎదురు మేము ఉన్నాము అనే దాంతో మేము ముందు నిలబడతాము, తర్వాత మిగిలిన రమ్మనేటట్టు మేము ఉంటాము. మొన్న 25th సోమవారం నాది లిక్కర్ కేసు, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టించిన కేసు. అది ఫస్ట్ టైం వాయిదా అటెండ్ అయ్యాను. డేట్ 25/8/25 జస్ట్ మొన్న మండే లాస్ట్ మండే. ఆ రోజున ఎక్స్ఎమ్మెల్యే వంశీ వచ్చాడు. వంశీ వచ్చి మామూలుగా పలకరించి అందరిలాగా సంస్కారం ఉంది కాబట్టి మనం కూడా ఆయన పలకరించినప్పుడు పలకరించాం. అప్పుడు అది ఆ ఫోటోలు వైరల్ చేసి ఆ ఫోటోలు అన్ని వైరల్ చేస్తా ఇక కంటిన్యూషన్ ఇక ఇతను వంశీకి ఫేవర్ అయిపోయాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఫేవర్ అయ్యాడు అని మీడియా ద్వారా, మొత్తం సోషల్ మీడియా ద్వారా బాగా వైరల్ చేస్తున్నారు. దానికి మనకు సంబంధించి అసలు ఏమి జస్ట్ ఊరినే 2 మాటలు మాట్లాడతాం మూలన ఇంత దాకా కావాలని మా పార్టీ కూడా కొందరు ఉండొచ్చు దాంట్లో ఇలా వైరల్ చేస్తూ నన్ను బ్యాడ్గా బిహేవ్ చేపిస్తున్నారు. ఇది పార్టీ ఆఫీస్ దాకా వెళ్తుందని తెలుస్తుంది. అవన్నీ చాలా తప్పు. ఇక నా గురించి మా తమ్ముడు గురించి కూడా చెప్పారు మొన్న. మా తమ్ముడు నేను చాలా పార్టీ 1983 నుంచి డెడికేటెడ్ గా పార్టీ ఇది చేస్తున్నాం. ఏ రోజు కూడా తులసిమోహన్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్, అది అతను చేస్తున్నాం. ఇంకొక చాలా ఒకటి కాదు 1 minute, ఇది పని పాట లేని వాళ్ళందరూ ఇలాంటివి అన్ని ఆపుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకుంటా ఉంటే మంచిది. ఇంకోటి ఇది లోకేష్ బాబు గారి దాకా కూడా వెళ్ళిందంట ఈ విషయం. లోకేష్ బాబు గారు ఫస్ట్ టైం మన గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఎంటర్ అయినప్పుడు అప్పుడు వెంకటరావు గారు మన పార్టీలో లేరు. సోషల్ గా తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ లీడర్లో, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ తమ్ముడికి ఫోన్ చేసి ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ దట్ డే, లోకేష్ గారు వచ్చినంత జాగ్రత్తగా కేర్ తీసుకోండి. ఆ నెక్స్ట్ డే వెంకటరావు గారు పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన కేర్ తీసుకుంటున్నారు పార్టీల గురించి. నెక్స్ట్ వీళ్ళు మా పార్టీలో సంబంధించిన వాళ్ళు కూడా దీన్ని వైరల్ చేస్తున్నారు. వీళ్ళు కేసు ఎప్పుడు కూడా ఇది నిన్నగానే మొన్నే జరిగింది. నిన్నే కేసు పెడదాం అనుకున్నా, నేను వినాయక చవితి కాబట్టి కేసు పెట్టలా. ఇప్పుడే కేసు పెట్టి కాపీ కూడా తీసుకొచ్చాం. మధ్యాహ్నం డిఎస్పీ గారు కూడా పర్మిషన్ తీసుకున్నాం ఏది కలుస్తానికి ఎవరు చేస్తున్నారని. రోడ్డు ప్రమాదాలను నిర్మూలించేందుకు టీం టార్గెట్ ట్రస్ట్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా హెల్మెట్లు ఇవ్వడం అభినందనీయమని ఏడీసీపీ ప్రసన్న కుమార్ తెలిపారు. ప్రజాహిత కార్యక్రమాలు రాబోయే రోజుల్లో టీం టార్గెట్ ట్రస్ట్ మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి 2-వీలర్ వాహనాలు నడపాలని సూచించారు. మాజీ మంత్రి, మాజీ పాలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ 7వ వర్ధంతి సందర్భంగా టీం టార్గెట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ప్రమాద అవగాహన డ్రైవ్ కార్యక్రమాన్ని రావర్పాడ్ రింగ్ సమీపంలో నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంకల్పంతో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడీసీపీ ప్రసన్న కుమార్ పాల్గొని హెల్మెట్లని 2-వీలర్ వాహనదారులకు ఉచితంగా
హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక గొప్ప సంకల్పంతో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే టీమ్ తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ప్రజాహిత కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ట్రస్ట్ సభ్యులు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు యార్లగడ్డ మనోజ్ కుమార్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఆలోచనలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకుని రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తమ వంతు బాధ్యతగా ఉచిత హెల్మెట్లు అందజేస్తున్నామని చెప్పారు. గత 6 ఏళ్లుగా నందమూరి హరికృష్ణ వర్ధంతి జయంతి సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చామని తెలిపారు. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను చేయాలని దానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ రోజు సుమారు 50 మందికి ఫ్రీ హెల్మెట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజులు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ శ్యామ్, చిన్ను, అవినేని, అన్నే, సాయి కృష్ణకిషోర్, యార్లగడ్డ కార్తిక్, యార్లగడ్డ రామనారాయణ, జి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తారక్ ట్రస్ట్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఈరోజు నందమూరి హరికృష్ణ గారు వర్ధంతి సందర్భంగా వారు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు కాబట్టి వారి అబ్బాయి అయిన జూనియర్ ఎన్టీఆర్ గారి పేరున ట్రస్ట్ నిర్వహిస్తూ ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణాలు నివారించడానికి ట్రాఫిక్ పోలీసు వారు, విజయవాడ ట్రాఫిక్ పోలీసు వారు, సిపి గారు ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో ఏవైతే చర్యలు చేపడుతున్నామో దానికి సపోర్ట్ చేస్తూ ప్రజలకి కొంతమందికి హెల్మెట్లు ఉచితంగా శిరస్త్రాణాలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఈరోజు రామర్పాడు జంక్షన్లో ఒక 50 హెల్మెట్లు వాళ్ళు దానం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా మున్ముందు ఈ టీమ్ తారక్ ట్రస్ట్ వాళ్ళు చేస్తానని చెప్పారు. అది చాలా ముదావహం. వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంత చిన్న వయసులోనే ఈ ట్రస్ట్ అన్న వాళ్ళ ముందుకు వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడే ఉద్దేశం, అది కూడా నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా చేయడం అన్నది చాలా అప్రిషియేటబుల్ థింగ్ అండి. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నానండి. ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని, ప్రజాహితమైన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని చెప్పి వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు నాన్నగారు హరికృష్ణ గారు వర్ధంతి సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు కాబట్టి ఇక మీద ఆయన కానీ మా జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఇంటికాడ మన కోసం ఎదురు చూస్తానంటే అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాన్నే మేము ఆదర్శంగా తీసుకొని ట్రస్ట్ పెట్టడమే కాకుండా 6 ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఈ రోజు నుంచి ఈ హరికృష్ణ గారి వర్ధంతిని నుంచి రాష్ట్రం అంతా రోడ్ అవేర్నెస్ క్యాంప్ చేద్దామని చెప్పి, యాక్సిడెంట్ అవేర్నెస్ క్యాంప్ చేద్దామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అయింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు 50 హెల్మెట్స్ తీసుకొచ్చి ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి ఇది ఇలా కాదు, హెల్మెట్ ధరించాలి, యాక్సిడెంట్ అయితే ఇదే మిమ్మల్ని కాపాడిద్దని ఉదాహరణకు చెప్పడానికి కోసం విజయవాడ సిటీ పోలీసు వారి ద్వారా ఇక్కడ లోకల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, టౌన్ ప్రెసిడెంట్ గారు కానీ అందరూ చొరవతో అందరం కలిసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం అయింది. దీనికి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా టీమ్ తారక్ ట్రస్ట్ వారు రోడ్డు భద్రత నివారణ అవగాహన సదస్సులో భాగంగా సోదరుడు యార్లగడ్డ మనో గారు చాలా ఆర్థికంగా శ్రమ కోర్చి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగిందండి. ముఖ్యంగా వాహనదారులకైతే మాత్రం ఇది చాలా మంచి కార్యక్రమంగా భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేయడం నిజంగా మాకు గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఇలాంటి కార్యక్రమాల్లో మరిన్ని చేయవలసిందిగా చేస్తారని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేసే ముందు పోలీసు వారి శాఖ సలహాలు సూచనలు తీసుకుంటే ఇంకా మరింత ఘనంగా జరుగుతాయని భావిస్తూ జై ఎన్టీఆర్. ఈ రోజున నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు యాక్సిడెంట్ అవేర్నెస్ కింద విజయవాడ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ గారి తరఫున వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్ తారక్ ట్రస్ట్ తరపు నుంచి, మన టౌన్ ప్రెసిడెంట్ కావూరి కృష్ణ గారి తరపు నుంచి ఈరోజు ఒక 50 హెల్మెట్లు జనాలకి డొనేట్ చేయడం జరిగింది. ఈ రోజున ఎలాంటి కార్యక్రమం నెక్స్ట్ మేము స్టేట్ వైడ్గా టీమ్ తారక్ ట్రస్ట్ తరపు నుంచి ప్లాన్ చేస్తున్నాం. సో ఈ రోజున ఇలా చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ మొత్తం స్టేట్ మొత్తం మేము ఒక 8 ఏరియాల్లో ప్లాన్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఏరియా విజయవాడ, నెక్స్ట్ వైజాగ్, నెక్స్ట్ హైదరాబాద్, అట్లాగా మేము మొత్తం స్టేట్ మొత్తానికి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నిరుద్యోగాంధ్రప్రదేశ్గా తయారు చేసిందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సాయి చరణ్ యాదవ్ విమర్శించారు. రాష్ట్రంలో యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పలు కార్పొరేట్ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తాయని అన్నారు. గుందన్న కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో
ఎన్ఎస్ఎఫ్ విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత ఆధ్వర్యంలో థ్యాంక్ యూ ఎన్డీఏ గవర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెగా డిఎస్సి విజయవంతంగా నిర్వహించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సాయి చరణ్ యాదవ్ మాట్లాడుతూ మెగా డిఎస్సి విజయవంతంగా నిర్వహించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తుందని విమర్శించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు విద్యా మంత్రి నారా లోకేష్ సహకారంతో దిగ్విజయంగా మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. నాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది టీడీపీ, నేడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను నిర్మూలించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయని, ఐఫోన్ కంపెనీ తమ ఫోన్ విడి భాగాలు కుంభంలో తయారు చేసేందుకు ముందుకు వచ్చిందని వివరించారు. రాష్ట్రాన్ని నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్కి నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్కి ఒకటే మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారం వచ్చాక డిఎస్సి నిర్వహించి తీరుతామన్నారు. మెగా డిఎస్సి నారా లోకేష్ బాబు గారి సహకారంతో రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించి ఈరోజు ఎంతోమంది రాష్ట్రంలో నిరుద్యోగులుగా బాధపడుతున్న యువత అందరికీ కూడా మెగా డిఎస్సిలో పాలు పంచుకొని ఈరోజు ఉద్యోగాలు వచ్చిన నేపథ్యం మీ అందరికీ తెలిసిందే. దాని కృతజ్ఞతగా థ్యాంక్ యూ ఎన్డీఏ గవర్నమెంట్, థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనే కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకో మాట మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం, ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యం. నాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీయే. ఈరోజు మరోసారి డిఎస్సి నిర్వహించి నిరుద్యోగులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏంటో, నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటో, నారా లోకేష్ గారు ఏంటో ఈరోజు మరోసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలియజేశారు. ఇంకోసారి యువత తరపున థ్యాంక్ యూ సీఎం గారు, అదేవిధంగా థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారికి మేమంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు. మరి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఏదైతే 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఉన్నాయో అవి మొత్తం ఆయన రాగానే భర్తీ చేస్తా అని చెప్పి ఆయన పాదయాత్రలో భాగంగా యువతని కేవలం ఓటు బ్యాంక్గానే ఉపయోగించుకొని మరి ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతని చేసిన మోసానికి భయపడి పరదాలు కట్టుకొని తిరిగిన వైనం మనం చూస్తూనే ఉన్నాం. మరి మొన్న నారా లోకేష్ గారు యువగల్లం పాదయాత్రలో యువత అందరినీ కలిసి వాళ్ళు నష్టపోయిన నష్టాన్ని తెలుసుకొని ఆ రోజు లోకేష్ గారు ఒకటే హామీ ఇచ్చారు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే దగా ప్రభుత్వం మోసం చేసిందో మరి ఆ నష్టాన్ని పూర్తి చేసే బాధ్యత లోకేష్ గారు తీసుకుంటానని ఆ రోజు యువత అందరికీ హామీ ఇచ్చారు. మరి లోకేష్ గారు చెప్పిన విధంగానే ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంగానే ఒక్కొక్కటిగా యువతని ఏదైతే ఖాళీ ఉద్యోగాల్లోనే మొత్తం భర్తీ చేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు. మరి అలానే చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్తో గత ప్రభుత్వంలో ఆల్రెడీ ఇక్కడ ఉన్న కంపెనీలు కూడా జగన్మోహన్ రెడ్డికి భయపడి ఎత్తి వేరే రాష్ట్రాలకు తరలించిన వైనం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు ప్రతి దేశ నాయకులు, ప్రతి దేశ బిజినెస్ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో మనకు అంత స్థానం కల్పిస్తే బాగుండు, మనం కూడా ఇక్కడికి వచ్చి ఒక కంపెనీ పెట్టుకుందాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం ఇక్కడ వ్యాపారం చేసి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించే అవకాశాన్ని మన కంపెనీ ద్వారా మనం చంద్రబాబు నాయుడు గారికి సహకారం ఇద్దామని చెప్పి గగ్గోలు పెట్టుకుంటూ ఎదురు చూస్తూ వస్తున్నారు. మరి ఈ విధంగా మనం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, కేశినేని చిన్ని గారి పార్లమెంట్ ఆఫీస్లో యువత తరపు నుంచి కృతజ్ఞతగా పాలాభిషేకం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇండియన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అమెరికాలో సిలికాన్ వ్యాలీ లాగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని వివరణ. విశాఖలోని రిషికొండ టూరిజం రిసార్ట్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఈ ప్యాలెస్ పై అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య.
రాష్ట్ర అభివృద్ధిలో చార్టెడ్ అకౌంట్ల బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలన్న మంత్రి నారా లోకేష్. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.